తో కలిసి ఈ కొత్త సంవత్సరాన్ని హ్యాపీ పార్వతీపురం మన్యం జిల్లాలో చిన్నారులకు ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించినప్పుడే భవిష్యత్తు బలంగా ఉంటుందని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గల బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి అక్కడ సేవలపై సిబ్బందితో సమీక్షించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు డిఈఐసిలో చిన్నారులకు అందజేసిన సేవల వివరాలు, నివేదికలు పరిశీలించి ఏ మేరకు పురోగతి ఉన్నది, నిర్వహణలో ఎక్కడైనా కొరత గాని లోటుపాట్లు గుర్తించడం జరిగిందా, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై విశ్లేషించారు. సిబ్బంది వారీగా వారు నిర్వర్తించిన వైద్య సేవలు, ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీలు నిర్వహణ ప్రక్రియపై తెలుసుకుని బాలలు ఆరోగ్యం మెరుగు పర్యవేక్షణపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడారు. 4Dలు అయినటువంటి పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదలలో జాప్యం, శారీరక మానసిక వైకల్యంతో ఉన్న వారికి డిఐసిలో చికిత్స పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈ 4Dలు గుర్తించే లక్ష్యంగా అంగన్వాడీ పాఠశాల పిల్లలకు ఆర్బీఎస్కే హెల్త్ స్క్రీనింగ్ వైద్య ఆరోగ్య శాఖ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ భరత్ చంద్ర, డెంటల్ వైద్యులు డాక్టర్ సౌజన్య, సైకాలజిస్ట్ కృష్ణవేణి, ఆప్థమెటిస్ట్ స్వాతి, ఎర్లీ ఇంటర్వెనిస్ట్ శ్రవంతి, ల్యాబ్ టెక్నీషియన్ రేవతి, స్టాఫ్ లక్ష్మి, మంగ, ఆర్కేఎస్కే కౌన్సిలర్ భారతి, సోషల్ వర్కర్ మంగ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా మనకి జిల్లాలో పుట్టినప్పుడు దగ్గర పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లల వరకు కూడా ఈ హెల్త్ స్క్రీనింగ్ అనేది అలాగే సర్వే చేయడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మన వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఆల్రెడీ మనకి జూలైలో ఈ సంవత్సరం జూలైలో మనకి సర్వే ప్రారంభమైంది. జూలై నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ, అలాగే ప్రాథమిక పాఠశాలలు, అలాగే ఉన్నత పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులు అందరూ కలిపి విద్యార్థులందరూ కూడా మనకి ఈ స్క్రీనింగ్ అనేది కొనసాగుతూ ఉన్నది. అయితే మనకి జిల్లాలో ఇప్పటి వరకు 1581 పాఠశాలలు ఉన్నాయి. 1581 పాఠశాలలో ఇప్పటివరకు 70,000 వరకు విద్యార్థుల్ని హెల్త్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ విద్యార్థుల్ని అక్కడ ఉన్న ఏఎన్ఎం, అలాగే సిహెచ్ఓ, అలాగే వైద్య సిబ్బంది అందరూ కలిపి అక్కడ వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉన్నాయో వాళ్ళకి ఒక నిర్దేశిత ఆర్బీఎస్కే సంబంధించి యాప్ ఉంటుంది, స్కూల్ హెల్త్ యాప్. ఆ యాప్లో ఏవైనా సమస్యలు ఉంటే అందులో వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. అవి గుర్తించిన సమస్యల తర్వాత వైద్యాధికారి వారు మళ్ళీ వాటిని ఎగ్జామిన్ చేసి అవసరమైన వాటిని ఏమైనా రిఫర్ చేయాల్సి ఉంటుంది. అందులో 4Ds ముఖ్యంగా 4Dలు గుర్తించడం ముఖ్య ఉద్దేశంగా ఈ సర్వే జరుగుతుంది. అలాగే అంగన్వాడీ పిల్లల్లో కూడా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి ఈ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ఈ 4Ds అంటే ముఖ్యంగా ఈ డిఫెక్ట్స్, అలాగే డెఫిషియన్సీస్, అలాగే డిలేస్, డెవలప్మెంట్ డిలేస్ అంటే ఎదుగుదల ఆలస్యాలు, అలాగే పుట్టుక లోపాలు, ఏమైనా వ్యాధులు ఉన్నాయా, ఇలా మనకి వైకల్యాలు కానీ ఏమైనా ఉంటే గుర్తించడం అనేది ఈ యొక్క సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ విధంగా మనకి ఇప్పటివరకు ఏంటంటే ఇలా గుర్తించిన వాటిని ఏవైతే మనకి 4Ds గుర్తించి వాళ్ళకి పుష్పగిరి ఆసుపత్రిలో శస్త్రచికిత్స అవసరం వరకు చేయించడం జరిగింది. మరి ఎవరైతే క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా మనకి ఈ 4Ds గుర్తించిన వారు ఏవైతే ఉన్నాయో ఆ 4Dలు వాళ్ళు ఇబ్బంది పడకుండా, శ్రమ పడకుండా ఉండడానికి కోసం మనకి ఆర్బీఎస్కే వాహనం అనేది ఒకటి ఉంది. ఒక షెడ్యూల్ ప్రకారం ఈ ఆర్బీఎస్కే వెహికల్ ఆ యొక్క పిహెచ్సికి వెళ్ళి ఎవరైతే ఈ సర్వేలో గుర్తించిన సమస్యలు ఉన్న పిల్లలు ఎవరైతే గుర్తించిన వారు ఉన్నారో వారిని ఆ షెడ్యూల్ ప్రకారం ఆ తేదీకి ముందుగానే వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆ పిల్లల్ని ఏంటంటే ఇక్కడ కేంద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ చికిత్స మళ్ళీ పరీక్ష అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంటికి క్షేమంగా చేర్చే బాధ్యత తీసుకోవడానికి మనకి ఆర్బీఎస్కే వాహనం కూడా రన్ అవుతుంది. ఆ విధంగా ఈ వాహనం ద్వారా ఇప్పటివరకు మనకి 380 వరకు పిల్లల్ని ఈ వాహనం ద్వారా మనకి తీసుకురావడం జరిగింది, చికిత్స అందించడం ఇక్కడ జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ స్కూల్ పిల్లలకి అలాగే అంగన్వాడీ పిల్లలకి ఈ ఆర్బీఎస్కే బుక్స్ ఉంటాయి, బాలల సంపూర్ణ ఆరోగ్య రక్షణ అని చెప్పేసి వాళ్ళ ఆరోగ్య వివరాలు ఇందులో మనకి ఈ హెల్త్ కార్డులో నమోదు చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న హెల్త్ స్టాఫ్ అలాగే ఆన్లైన్లో కూడా నమోదు చేయడం జరుగుతుంది వివరాలు. ఎందుకంటే ప్రతి విద్యార్థిది అలాగే అక్కడ ఉన్న అంగన్వాడీ పిల్లల యొక్క ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంలో ఎప్పటికప్పుడు సందర్శన చేస్తూ ఇక్కడ అందుతున్న వైద్య సేవలు కానీ అలాగే ఎప్పటికప్పుడు ఇంకా మెరుగుపడే చర్యలు ఏమైనా తీసుకోవచ్చు కూడా సిబ్బందితో సమీక్షించడం జరుగుతుంది. అలాగే మన జిల్లా వైద్య శాఖ కూడా ఇక్కడికి పలుమార్లు సందర్శించి వైద్య సేవలపై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, అంటే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, పాల్గొన మన్యం.